ఏపీలో డిఎస్సీ నియామకాల వ్యవహారం రాజకీయ దుమారు రేపింది. డిఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆందోళనలకు దిగుతుండగా అధికార టీడీపీ శ్రేణులు వారిని అడ్డుకుంటున్నాయి. దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ డిఎస్సీ నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ముత్యాలంపాడులోని గవర్నమెంట్ ప్రెస్ దగ్గర రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టాయి. వైసీపీ దీక్షల గురించి తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రంగంలోకి దిగారు. తన అనుచరులతో కలిసి నేరుగా దీక్షా శిబిరానికి చేరుకున్నారు. ధర్నా చౌక్ లో కాకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించేలా అనధికారికంగా టెంట్లు వేసి ధర్నాకు ఎలా దిగుతారంటూ వైసీపీ నాయకులపై ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు వైసీపీ ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించారు. దీక్షా శిబిరాన్ని తొలగించే ప్రయత్నం చేయడంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రెండు పార్టీల శ్రేణుల్ని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు. డిఎస్సీపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని బోండా ఉమా మండిపడ్డారు. కష్టపడి సాధించుకున్న ఉద్యోగాల్ని జగన్ నాశనం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. మంత్రి లోకేష్ ను అనవసరంగా దూషిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, ఏ నిమిషంలో కావాలంటే మీరు ఎక్కడ రమ్మని అడుగుస్తాం. మేము మా మంత్రి, మా నాయకులు ఎవరైనా సరే నన్ను ఒక్కడు రమ్మని నేను ఒక్కడిని వస్తా. చర్చకు సిద్ధం, రండి. అంతే తప్పితే రోడ్డు మీద కూర్చొని లొకేషన్ బూతులు తిరుగుతామంటే తాట తీస్తా, ఖచ్చితంగా తీస్తా. మీకు తన్నులు తినే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. మేము ఇప్పుడు దాకా ఊరుకున్నాం. మొన్న ఆడు ఎల్లంపల్లి గాడు ఇక్కడ వచ్చినప్పుడు అక్కడ అవినీతి జరిగిందని మాట్లాడినప్పుడే నేను ఆడిని క్షమించా. సరే, ఒక చివరి కానీ ఇవాళ ఇంకా వీళ్ళు పద్ధతులు మార్చుకోవాలా. మరోవైపు అనంతపురం జిల్లా యాడికిలోనూ డిఎస్సీ వివాదం రగడ సృష్టించింది. నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ నాయకులు దీక్షకు దిగారు. అయితే ఈ కార్యక్రమానికి అధికారిక అనుమతి లేదంటూ టీడీపీ నాయకులు అదే ప్రాంతంలో నిరసన చేపట్టారు. ఒకే చోట రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు బైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు వర్గాలు ఒకరికొకరు వ్యతిరేకంగా పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపు తప్పకుండా అప్రమత్తంగా వ్యవహరించారు. రెండు పార్టీల నేతలకు సర్ది చెప్పి శాంతింపచేశారు.